మెసొపొటేమియా నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత, అంటే బైబిల్ నాగరికత. బైబిల్ అంటే ఇష్టం లేని వారు కూడా మొట్టమొదటి నాగరికత ఏది అని అడిగితే ఖచ్చితంగా మెసొపొటేమియా నాగరికత అని చెప్పాల్సి ఉంటుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మెసొపొటేమియా అంటే గ్రీకు భాషలో 2 నదుల మధ్య అని అర్థం. టైగ్రిస్, యూఫ్రటీస్ అనే 2 నదుల మధ్య ప్రాంతాన్ని మెసొపొటేమియాగా వ్యవహరిస్తారు. అయితే బైబిల్ ప్రకారం మొట్టమొదటి మానవుడైన ఆదాము ఈ నదీ ప్రాంతాలలో దేవుడిచే తయారు చేయబడతాడు. ఇది ఆదికాండం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. మొదట్లో ఈ నదులు 4 ఉన్నప్పటికీ కాలక్రమేణా 2 నదులు అంతరించిపోతాయి. మొట్టమొదట వ్యవసాయం, గోధుమ, బార్లీ మొదలైన ధాన్యాలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం ఇప్పటి ఇరాన్, ఇరాక్, అనటోలియా, సిరియా, పాలస్తీనా మొదలైన దేశాల్లో నదీ ప్రాంతాలలో, పచ్చని పర్వత ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ దేశాలన్నీ బైబిల్కు చెందిన దేశాలు కావడం విశేషం. పురావస్తు పరిశోధనల వలన ఇక్కడ నివసించిన వారిలో సుమేరియన్లు, అమోరియులు, హిత్తీయులు, అసీరియులు, కల్దీయులు మొదలైన నాగరికతలు 6 దశలుగా రూపొందినట్లు చరిత్రకారుల అభిప్రాయం. అయితే వీరు అందరూ హాము సంతతికి చెందిన వారు కావడంతో బైబిల్ నిజమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోని నగర వ్యవస్థలను, ప్రభుత్వాలను ఏర్పరిచిన వారిలో సుమేరియన్లు ప్రథములని చరిత్రకారుల అభిప్రాయం. దీనినే బైబిల్ కూడా నొక్కి చెబుతుంది. యూఫ్రటీస్ నదీ ప్రాంతాలలో నిప్పర్ వద్ద జరిపిన తవ్వకాలలో ఒక శాసనాన్ని పరిశీలిస్తే పర్షియా సింధు శాఖ నుండి మధ్యధరా సముద్రం వరకు ప్రథమ సామ్రాజ్యాన్ని ఎరిక్ నగర పూజారి స్థాపించినట్లు తెలుస్తుంది. హిట్టైట్లు, వీరినే బైబిల్ హిత్తీయులుగా పేర్కొంది. వీరి తొలి రాజ్యం ఆసియా మైనర్. ఈ హిత్తీయులు ముఖ్యంగా ఆర్య తెగలకు చెందిన భాషను మాట్లాడటం విశేషం. అయితే ఆర్యులు కూడా వీరి తోబుట్టిన సోదరులే. ఈ హిత్తీయులు గుర్రాన్ని ముఖ్యంగా ఉపయోగించేవారు మరియు ఇనుమును ఎక్కువగా ఉపయోగించేవారు. నాగరికతలోని అభివృద్ధి అంతా గుర్రం వాడటం వలనే సాధ్యపడింది. అస్సీరియా పాలన. వీరి రాజధాని అస్సీర్ నుండి నినివేకు మార్చారు. అయితే నినివే పట్టణం గురించి క్రైస్తవులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాల్డియన్లు, వీరిని కల్దీయులుగా బైబిల్ పేర్కొంది. వీరు నూతన బబులోనియన్లుగా చరిత్ర చెబుతుంది. ఈ రాజ్యాన్ని స్థాపించిన రాజు నబోపల్సర్, అతని కుమారుడైన నెబుకద్నెజర్ పాలన కల్డియన్ల రాజ్యం పతాక స్థాయికి చేరింది. వీరు హెబ్రీయులకు పరమ శత్రువులు. వీరు జెరూసలేమును ధ్వంసం చేసి సగం యోధా జనాభాను ఊచకోత కోశారు. మిగిలిన వారిలో బందీలుగా బబులోనుకు తీసుకుని వచ్చారు అని చరిత్ర చెబుతుంది. బైబిల్లోని దానియేలు గ్రంథం అచ్చుగుద్దినట్టు ఇదే విషయం చెప్తుంది.